టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, వైసీపీ కార్యకర్తల మీద అరాచకాలు, దాడులు అన్నీ కొనసాగించారు. ఏదైతే అభివృద్ధి పక్కకు పెట్టు, పరిపాలన పక్కకు పెట్టి, ఏదైతే విధ్వంసక విధ్వంసకారకాలు, కక్ష సాధింపులు ఇదైతే మొదలుపెట్టారనే చెప్పుకోవచ్చు. టీడీపీ నాయకులు మరీ బరి తెగించారని అని చెప్పుకోవాలి. బరి తెగించారంటే మరీ కాదు, దారుణంగా అంటే దారుణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయం ఉద్యోగుల్ని సచివాలయంలో ఉద్యోగం చేసుకోనీయకుండా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇంటి దగ్గర మాట్లాడదాం రా, ఇంటి దగ్గరికి రా అని పిలవడం ఎంత దారుణమో చూడండి, ఒక మహిళా ఉద్యోగిని. అదే కనుక ఇదే సిచ్యువేషన్ కానీ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జరిగుంటే గందరగోళం అంటే గందరగోళం సృష్టించేవాళ్ళు. ఏదైనా చీమ చిటుక్కుమంటే వైసీపీ పార్టీ మీద ఇరుసుకుపడే విధంగా టీడీపీ నాయకులు ఉండేవాళ్ళు. ఎంత దారుణంగా ఒక మహిళా ఉద్యోగిని ఇంటికి రమ్మని పిలుస్తున్నారంటే ఎంత దారుణంగా తయారయ్యారో మీరే చూడండి ఒకసారి వినండి. ఎంత దారుణంగా ఇంటికి రండి, ఇంటికి రాకపోతే మీరు ఉద్యోగం ఎలా చేస్తారు? గతంలో ఇదే సచివాలయం ఉద్యోగులకి ఎంతో గౌరవంగా చూసుకున్నారు. అప్పుడు విలువ లేదు. ఇప్పుడు ఉద్యోగులకి తెలివైనా రావాలి, కొంచెమైనా కానీ. హలో, నా పేరు శేఖర్. నేను జగన్నాపురం మాజీ ఉపసర్పంచ్. చెప్పండి. రామకృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? కూడా రామకృష్ణ గారా? మీ ఇంటికి రమ్మన్నారంటే ఎందుకండి? మాట్లాడే పదం తల్లి. సచివాలయంకి రండి. సచివాలయానికి రాను. ఇంటికి ఎలా వస్తారండి? రావాలి అమ్మా. మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే, మీరేమి ఉద్యోగస్తులైనా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి? మాట్లాడే పని ఉంది. మీకు ఏదన్నా ఉంటే సచివాలయంకి వచ్చి మాట్లాడండి. సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది, మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను, మీ ఊళ్ళో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను. మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతుందా? ఏ ఫోన్ లోనండి? మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలు? అవుతాయి. రికార్డింగ్ చేసుకోండి. మీరే ఊరికి మనగానే కాదు, మీరే సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికీ కనపడకుండా ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు? ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ నాయకుడికి కూడా చెప్పండి, ఇలా పలానా అతను కౌరంపించాడు, నేనైతే రాను, నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం కాడికి రా మాడదాం అని చెప్పాను. అలా కుదరదని చెప్పాడు ఆయన కనపడకోకుండా జగన్నాపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్తున్నాడు. విన్నావా తల్లి? చూడండి ఎంత దారుణంగా ఒక మహిళా ఉద్యోగిని ఇంటికి వచ్చి మాట్లాడకపోతే నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు, ఎలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తాను. మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పిందే చెయ్యాలి, మేము చెప్పిందే చేస్తాం అనే విధంగా టీడీపీ నాయకులు ఎంత దారుణంగా ఒక మహిళా ఉద్యోగి మీద ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా? గతంలో ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఉద్యోగస్తులని ఇదిగా చేశారు, ఉద్యోగస్తులను పనికి రాకుండా చేశారని ఎన్ని విమర్శ చేశారు. ఇలాంటి సంఘటనలు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఇలా మహిళా ఉద్యోగుల్ని ఇంటికి రండి, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అంటారా? ఎంత దారుణంగా ఉందో చూడండి. పరిస్థితి ఇంకా దారుణంగా ఎంత దిగజారిపోయిందో టీడీపీ ప్రభుత్వం. పరిపాలన పక్కకు పెట్టండి, పరిపాలన లేదు, అరాచకమే చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను, సచివాలయం ఉద్యోగులను కానీ ఇంత దారుణంగా మహిళలని కానీ చూడకుండా ఇంటికి పిలుస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత దిగజారిపోయారో.